నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం. నవభారత నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ కేవలం ఒక వర్గానికో కులానికో పరిమితమైన నేత కాదని దేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. సమానత్వం లేని స్వేచ్ఛ అర్ధరహితమని నమ్మిన బాపూజీ అంటరానితనం మరియు కుల వివక్షపై అలుపెరగని పోరాటం చేస్తారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని అందించడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. దేశాభివృద్ధిలో బాబూజీ పోషించిన కీలక పాత్రను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఒక ఎత్తైతే, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రైవేట్ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడం మరో ఎత్తు అని మంత్రి పేర్కొన్నారు. అణగారిన వర్గాల యువత ఉన్నత చదువులు చదవడమే కాకుండా కార్పొరేట్ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాబూజీ క్రమశిక్షణ, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని, స్వేచ్ఛ సమానత్వాలు వెల్లివిరిసే సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. 119వ జన్మదినం సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుడు సభాధ్యక్షుడు సంఘం, అలాగే సుదీర్ఘంగా చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి, కాబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపుల నరసింహ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి గారికి, కౌన్సిలర్ కాదర్ పాషా గారికి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, కౌన్సిలర్ శేఖర్ గారికి, అలాగే కౌన్సిలర్ సర్పంచ్ గారికి, ఇంకా పేర్కొన్నటువంటి సర్పంచ్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మా సీనియర్ నాయకుడు జగ్గు గారికి, అందరికీ వేదిక ఉన్నటువంటి మిత్రులందరికీ, పెద్దలందరికీ, సోదరులందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర్యోద్యమానికి ముందే కూడా ఈ దేశం బానిస సంఖ్యల నుంచి విముక్తి కావాలని స్వాతంత్ర్యోద్యమంలో పోరాటం చేస్తూ వ్యక్తి. రెండవది, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి 30 కోట్ల జనాభా ఉన్నా కూడా అన్నమో రామచంద్ర అని ఉన్నటువంటి దుస్థితి, బెంగాల్ స్వాతంత్ర కంటే ముందు బెంగాల్ ఫెమెన్ అంటే తినడానికి తిండి లేకుండా లక్షలాది మంది చనిపోయిన సందర్భం. అదే అటువంటి పరిస్థితి నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్. ఈ దేశంలో వ్యవసాయ విప్లవం, గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చి ఈనాడు కోట్లాది మంది 140 కోట్ల జనం ఉన్నా కూడా మరి ఆయన ఇచ్చినటువంటి లోతుగా అధ్యయనం చేసి ఆలోచన చేసి భారతదేశంలో కోట్లాది ప్రజలకు అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చి వ్యవసాయాన్ని మరి లాభసాటిగా చేస్తూ ధాన్యం పండించే కాలం చేశారు. ఇంతమంది కనుకతో ఆయన ప్రధానమైన పాత్ర. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారు 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆనాడు డిఫెన్స్ మినిస్టర్, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైన దానిలో ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రధాన భూమిక పోషించి అతని యొక్క
సమర్థతను నిరూపించుకున్నటువంటి సందర్భం. అలాగే కార్మిక మంత్రిగా ఉండి కష్టం చేసేటువంటి కార్మికులకు, చెమటోటి పని చేసేటువంటి కార్మికులకు న్యాయం జరగాలని ఆనాడే కార్మికులకు అంటే ఆ చట్టాలు తీసుకొచ్చి వాళ్లకు విధిగా అంటే ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, కంపెనీలో లాభాల బోనస్ కూడా కావచ్చు, ఇటువంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి తాడిత పీడిత ప్రజలటువంటి యొక్క కార్మికులకు కూడా న్యాయం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఏ బాధ్యత చేపట్టినా దానికి మరి ఆ పరిధి అన్నీ తీసుకొచ్చి సమాజం హితం కోసం, వివిధ వర్గాల మేలు కోసం చేసినటువంటి వ్యక్తి. అందుకే వ్యక్తి కాదు, శక్తి. అందుకే ఈనాడు మనం